మహాభారతం అధ్యాయం 38. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు చాలామంది బ్రాహ్మణులు వారిని దర్శించడానికి వెళ్ళేవారు. అందులో ఒకరు హస్తినాపురానికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని చూడడానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు ఆయన్ని మర్యాదగా ఆహ్వానించాడు. పాండవుల పుట్టుకతోనే రాజపుత్రులని, దురదృష్టంతో అరణ్యాల్లో బాధపడుతున్నారని ఆ బ్రాహ్మణుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. బహుశా ఇది ధృతరాష్ట్రుడికి విచారం కలిగించి ఉండవచ్చు. కానీ పాండవులు బాధపడిన తర్వాత తన కుమారులకు ఏం అపాయం వస్తుందో అని ఆలోచించేవాడు. భీముడి ఆగ్రహాన్ని యుధిష్ఠిరుడు ఆపగలడా అని ఆలోచించేవాడు. పాండవుల కోపాన్ని దిగమించుకుంటున్నా ఏదో ఒకనాడు అద్దె మీరి ఎలాంటి ప్రమాదం కలుగజేస్తారో అని ధృతరాష్ట్రుడు భయపడుతున్నాడు. అర్జునుడు భీముడు నిశ్చయంగా మమ్మల్ని శిక్షించి తీరుతాడు. శకుని, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు తేనె పట్టు కోసం చెట్టుపైకి ఎక్కి ఆశతో ఉండొచ్చు. కానీ చెట్టు కింద ఉన్న భీముడు కోపం అనే అగాధం వారిని ముంచడానికి సిద్ధంగా ఉందని వారు ఎరుగురు అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. అయినా మేము ఆశపోతులం ఎందుకయ్యాం? మమ్మల్ని దరిద్రమా అలాంటి ఆశకు పురుకొల్పలేదు. అన్యాయ మార్గం ఎందుకు తొక్కం? మాకున్న మితిమీరిన ఐశ్వర్యాన్ని సంతోషంతో అనుభవించక ప్రతిభ కోసం, సంపదల కోసం ఆశ చెంది మాది కానిదానికి ఆశించాం. దుర్మార్గం తగిన ఫలితం ఇచ్చి తీరుతుంది. అర్జునుడు స్వర్గం నుంచి దివ్యాస్త్రం సంపాదించి తిరిగి వచ్చాడు. స్వర్గానికి వెళ్ళిన అతడు మాపైన కక్ష సాధించడానికి కాకపోతే మళ్ళీ భూమికి ఎందుకు తిరిగి వచ్చాడు? ఇదంతా మేము చేతులారా సంపాదించిందే అని మనసులో అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఆయన తీవ్ర విచారంలో మునిగిపోయాడు. ఇలా ధృతరాష్ట్రుడు చికాకు పడుతున్నప్పటికీ శకుని, కర్ణుడు, దుర్యోధనుడు మితిమీరిన ఉన్మతానందులయ్యారు. వారు చేసిన పనులు ఒకరినొకరు మెచ్చుకుంటున్నారు. కర్ణ, శకుని, దుర్యోధనుడితో యుధిష్ఠిరుడు హస్తగతమైన రాజ్యం ఇప్పుడు మనకు వచ్చింది కనుక మనకిప్పుడు ఈర్ష్య అవసరమా అన్నారు. అందుకు దుర్యోధనుడు, ఓయి కర్ణ, నీవు చెప్పింది నిజమే. కానీ నా కళ్ళతో వారి కష్టాలు చూసి వారి ఎదుటే మన గొప్పతనాన్ని ప్రదర్శించి వారికి ఇంకా బాధను కలిగజేస్తే నాకు మరింత బ్రహ్మానందం కలుగుతుంది. మనం అడవులకు పోయి స్వయంగా పాండవుల కష్టాలను చూడడం వల్లనే ఈ బ్రహ్మానందాన్ని పొందగలం. కానీ నా తండ్రి దానికి అంగీకరించడం అంటూ కంటనీరు పెట్టుకున్నాడు. తండ్రికి పాండవులన్నా భయం. వారంతా తపస్సాలురని, గొప్ప ప్రభావం గలవారని, వారుండే అడవుల వైపు వెళ్ళొద్దని, అలా వెళ్తే మనకు అపాయం కలుగుతుందని ఆయన అభిప్రాయం. ద్రౌపది, భీముడు, అర్జునుడి పడే బాధలు చూడందే ఎంతవరకు మనం చేసిందంతా పడిన కష్టాలన్నీ వృధా అవుతాయి. అలాంటి మహాదానందం పొందిన ఈ సోమర జీవితం నాకు చికాకు కలిగిస్తున్నది. మనం అడవులకు వెళ్ళి పాండవులు పడుతున్న దరిద్ర క్లిష్టదశను చూడటానికి గాను శకుని, నీవు ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టి ధృతరాష్ట్రుడి అనుమతి పొందరండి అన్నాడు. మర్నాడు ఉదయం కర్ణుడు దుర్యోధనుడికి సంతోషంతో వెళ్ళి తాను ఒక మంచి ఉపాయం కనిపెట్టినట్టు చెప్పాడు. ద్వైతవనంలో మన ఆలమందల లెక్కలను చూడడానికి వెళ్తున్నట్టుకు ధృతరాష్ట్రుడు చెప్దాం, ఆయన తప్పక ఒప్పుకుంటారన్నాడు కర్ణుడు. అతడి ఆ ఊహను శకుని, దుర్యోధనుడు మెచ్చుకున్నారు. ఆలమందల అధికారి అయిన పెద్ద పాలకుడిని రాజ్యాజ్ఞ కోసం పంపారు. కానీ ధృతరాష్ట్రుడు అందుకు ఒప్పుకోలేదు. ఆలమందల లెక్కలు చూడటం మంచిదే, కానీ పాండవుల ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నారని విన్నాను. కావున మీరు అక్కడికి వెళ్ళడం సమంజసం కాదు. కోపతాపాలు, జగడాలు ఉన్నంతకాలం మిమ్మల్ని భీమార్జునులు ఉన్న చోటుకు పంపడానికి నేను ఇష్టపడను అన్నాడు ధృతరాష్ట్రుడు. దీంతో దుర్యోధనుడు, వారి వద్దకు మేము వెళ్ళాం. అదీకాక వారి కనపడకుండా ఉండటానికే మేము ప్రయత్నిస్తాం అన్నాడు.
మీరెంత జాగ్రత్తగా ఉన్నా దగ్గరలో ఉన్నందున అపాయం ఉంటుంది. అదీ కాక పాండవుల వనవాస కష్ట దశలో మనం అటువైపు వెళ్ళకూడదు. నీ సైనికుల్లో ఎవడైనా హద్దు మీరు ప్రవర్తించినా అదే జగడానికి కారణమవుతుంది. మీ తరపున ఎవరైనా అలమందల లెక్కలు చూడడానికి పంపండి అన్నాడు ధృతరాష్ట్రుడు. శకుని అందుకుంటూ, ఓ రాజా, యుధిష్ఠిరుడు తెలిసినవాడు, ధర్మ మార్గం వేరడం, బహిరంగ సభలో అతడి మాట కూడా ఇచ్చాడు. పాండవులంతా అతని ఆజ్ఞ మేరరు. కుంతీ కుమారుల మా పట్ల ఏమాత్రం శత్రుత్వం చూపరు. కనుక వేటలో కుతూహలమున్న దుర్యోధనుడి కోరికకు ఎదురుకు రాకు. ఆలిమందల లెక్కలు చూసుకుని తక్షణమే తిరిగి రావాలని చెప్పు. నేను కూడా వాళ్లతోనే వెళ్ళి మాలో ఎవరో కూడా పాండవులు చేరువుగా వెళ్లకుండా చూస్తానన్నాడు. ధృతరాష్ట్రుని మిక్కిలి ప్రాధేయపడంతో వాళ్ళను కరుణించి సరే అన్నాడు. ద్వైతవనానికి వెళ్ళేందుకు అంగీకారం తెలిపాడు. ద్వేషపూరిత హృదయానికి సంతుష్టి అనేది ఉండదు. ద్వేషం అనేది ఓ అగ్ని. తాను జీవించి వృద్ధి పొందడానికి కారణమైన ఇంధనం ఉంచి రావలసినంత రాబట్టి కాల్చివేస్తుంది.